బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ విచారించనుంది. 160 CRPC కింద నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ ఆఫీస్ కు రావాలని నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, ఇటీవల హరీష్ రావు సిట్టు విచారణ ముగియడంతో కూడా మరోసారి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కు సిట్టు నోటీసులు ఇచ్చింది. నిన్న సాయంత్రం నందినగర్ వారి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసినటువంటి సిట్టు అధికారులు ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయానికి రావాలని చెప్పేసి ఏసీపీ వెంకటగిరి పేరుతోటి నోటీసులు ఇష్యూ చేశారు. 160 CRPC కింద ఈ సిట్ ఇప్పటికే వేసినటువంటి కేసులో దీని విచారణకు రావాలని చెప్పిందిగా వాళ్ళైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించారు. ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలను డైవర్ట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒకవైపు డ్రామాగా బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కావాలని చెప్పేసి వేధింపులు చేయడం కోసమే ఏం లేని కేసుల్లో కావాలని చెప్పేసి పదే పదే వేధించడానికి వేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ రోజు 9 గంటల సమయంలో నిన్న సాయంత్రమే ఒకవైపు మెదక్ నుంచి, అదేవిధంగా మెదక్ నుంచి హరీష్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఇద్దరు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్లి కేసీఆర్ తోని సమావేశమయ్యారు. జరిగిన పరిణామాలని కేసీఆర్ తోని వివరించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు. జగదీష్ రెడ్డిని పరామర్శించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనారోగ్యంగా ఉంటే ఆ తర్వాత అక్కడి వారి నివాసానికి వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయం 9 గంటల తర్వాత తెలంగాణ భవన్ కు కేటీఆర్ మిగతా నేతలంతా కూడా చేరుకొని ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి, ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్ళనున్నారు. మొత్తానికి ఇప్పటికే భారీ ఎత్తున కూడా కేటీఆర్ కి నోటీసులు రావడంతో కూడా భారీ ఎత్తున పార్టీ నేతలంతా కూడా ఒకవైపు తరలి వచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా మొన్న హరీష్ రావు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన రోజు పెద్ద ఎత్తున కూడా నేతలు తరలిరావడంతో కూడా జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. ఇప్పటికే ఒకవైపు దీనికి సంబంధించి ఫార్మా ఈ కేసులో కావచ్చు, మరోవైపు వాళ్ళ కేసుల్లో పదే పదే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తూ ఈ ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ సిట్ కేసులో కూడా ఒకవైపు కేటీఆర్ ని 160 CRPS కింద నోటీస్ ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కోసం రావాల్సిందిగా సూచించారు. శివాని, రైట్, థ్యాంక్ యూ సో మచ్ స్వామి.